కూలింగ్ అంతా కూడా వాడికి ఇంకా జీతం తీసుకున్నట్టు 50,000 లక్ష తీసుకోవాలి ఒకడు. కాబట్టి వాడేం చేస్తున్నాడు, ఈ మద్యం తయారీదారి దగ్గర నుంచి ఈ పన్నులు అనేది తీసుకుంటాడు. అంటే అది రికార్డులో చూపెట్టరు. రికార్డులో చూపెట్టకపోతే ఏమవుతుంది, ఈ డబ్బులు ఎక్కడికి పోతాయి, వాడికి ప్రైవేట్గా పోతాయి, వీడికి ప్రైవేట్గా పోతాయి. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది, 100 రూపాయలు అది 300 రూపాయలకి ఒక మందు అమ్మారండి. ప్రభుత్వంకి 75 రూపాయలకే ఇచ్చింది ఆ సంస్థ. వాడొచ్చి ఆ 75 రూపాయలు పట్టుకుపోయేవాడు, 100 సరుకులకి 175 7,500 పట్టుకుపోయేవాడు వాడు. ఇక్కడ ఈ 100కి 300 రూపాయలు చొప్పున 3 లక్షలు వచ్చింది వీళ్ళకి. ఈ 2,25,000 తెల్లారుజామున తీసుకెళ్లి బ్యాంకులో వేసేయాలి. ప్రభుత్వానికి బల్క్ అమౌంట్ అక్కడ ఏ రోజుకు ఆ రోజు. ఇది వ్యాపారపు టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్ ఇది. జగన్మోహన్ రెడ్డి నిజమైన తెలివైనటువంటి వాడు మద్దు విషయంలో. ఎందుకంటే ఈ ప్రయాసం మామూలుగా ఇప్పుడు అట్లయితే కాకపోతే ఏం చేయాలి, ఏదైనా దానికి డబ్బులు తీసుకోవాలంటే ప్రతిదానికి ఒక జీవోలు, మళ్ళీ వాళ్ళకి చెల్లింపులు, ఇదంతా నడవాలి. ఇక్కడ ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఈ షాపింగ్ మాల్స్కి వెళ్తారు కదా, బట్టల షాపులు ఉందనుకోండి, రేమాండ్ సోడిది ఒక స్టాల్ లాగా ఉంటుంది. అంటే ఒకే బట్టల మాల్లో ఒక్కొక్క బ్రాండ్ వాడికి